బ్రేకింగ్ న్యూస్. కుమ్మెర గ్రామంలో జరిగిన ఘర్షణ 2 నెలల చిన్నారి మృతికి నిరసనగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్ లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి. నల్ల కండువాలు ధరించి నిరసనకు దిగాయి రజక దళిత ప్రజా సంఘాలు. కుమ్మెర గ్రామంలో జరిగిన ఘర్షణ 2 నెలల చిన్నారి మృతికి నిరసనగా ఇవాళ ప్రజా సంఘాలైతే ఆందోళనకు దిగాయి. లిబర్టీ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి రజక సంఘాలు చేసుకుని వాళ్ళు నల్ల కండువాలు ధరించి కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం ముందు అయితే ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి. నల్ల కండువాలు ధరించి రజక దళిత ప్రజా సంఘాలు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఏదైతే కుమ్మరి గ్రామంలో ఒక ఘర్షణ జరిగిందో ఆ ఘర్షణలోని దాదాపు 2 నెలల చిన్నారి మృతి చెందింది. అయితే ఆ చిన్నారి మృతికి నిరసనగా కూడా ఇవాళ ప్రజా సంఘాలంతా కూడా ఏకమై రజక సంఘాలు హైదరాబాద్ లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసనకు దిగుతూ ఉన్నారు. ప్రత్యేకంగా మీరు సీఎం గారు స్పందించబోతే ప్రతి మంత్రులని బహిష్కరించి దిగ్బంధనం చేస్తాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు అంటే ఏందో మా సత్తా చూపిస్తాం. ఎందుకంటే అది అన్యాయం జరిగింది. మీరు ఇష్టం స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలని మా కోరిక. ఇమ్మీడియట్ గా మల్లన్న జాతర జరిగిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటున్నావు. అంటున్నావు ముఖ్యమంత్రి, అదే ప్రజా దర్బార్ పెట్టండి. ఆ ప్రజలకు న్యాయం చేయాలంటే మీరు ముఖ్యమంత్రిగా అవుతా ఉంది. ఈరోజు హత్య జరిగి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర జాతరలో అగ్రకుల పెత్తందారులు 2 నెలల పసి పాపను హత్య చేశారు. వాళ్ళని ఈ ప్రభుత్వం అరెస్టు చేయట్లేదు. రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అగ్రకులాలను హత్య చేసి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అందుకోసం వాళ్ళని అరెస్టు చేయాలని ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సచివాలయం ముట్టడి చేశాం. తప్పకుండా నశించాలి రెడ్డి కులాహంకారం. కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలి. కుమ్మెర గ్రామంలో దాడి చేసిన 8 మంది రెడ్డి కులస్తులను అరెస్టు చేయాలి. వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలని ఈరోజు యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తలేరు? కుమ్మెరలో జరిగిన బాధితుల ఘటనల పైన ఈ సీఎం గారు వెంటనే స్పందించకపోతే ఇదే కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కుమ్మెర ఘటనలో బాలిక మీద హత్య జరుగుతూ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తక్షణమే నిందితులను అరెస్టు చేయాలి, లేకపోతే నీ ఇంటిని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి అఖిల భారత తెలియజేస్తుంది. అన్ని రజక సంఘాలు ఈ రోజు ఏకమైనవి. తప్పకుండా రేవంత్ రెడ్డిని ఇంటిని ముట్టడి చేస్తాం. తక్షణమే నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడున్నాడా, ఢిల్లీలో? అయ్యా, ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయ్యాడు. నువ్వే హోంమంత్రి వ్యవహరిస్తున్నా. ముఖ్యమంత్రి నువ్వు ఏడవైనావు. 2 నెలల పాప చచ్చిపోతే నీకు కలిగడం లేదా? జై రజక. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం హత్యగానే పరిగణించాల్సి ఉంటుంది. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైనటువంటి కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టడానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రాణాలకు తెగించి మేము పోరాటం చేస్తుంటే అన్ని ప్రభుత్వాలు ఏం కాదు వాళ్ళకి న్యాయం చేయండి. ముందు బండి రాని ఏమన్నా కానీ అమ్మాయికి న్యాయం చేయండి, ఆ కుటుంబానికి న్యాయం చేయండి. అప్పుడే మేము లేస్తాము. లేదు
అసలు వాళ్ళకి న్యాయం చేయమని ఆయన రమ్మను మేము అన్నది ఏంటంటే వాళ్ళ మీద అన్యాయం జరిగింది. ఆ పిల్లని 2 నెలల పిల్లని చంపేసిండ్రు. అంతకులని కఠినమైన శిక్ష ఇవ్వాలని మా డిమాండ్. ఐడ్వాగా మేము అనేది ఏంటంటే రోజు ఇట్లా ఘటనలు జరుగుతూ ఉన్నాయి మహిళల పైన. వాళ్ళ మీద ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోకుండా మాయాసుంటోళ్ళని పట్టుకొని ఏం చేస్తారు రేవంత్ రెడ్డి అడిగేది ఏంటంటే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. 2 నెలల పాపం చంపేసిండ్రు. అంతకులకి వాళ్ళకి కఠినమైన శిక్ష ఇవ్వాలని మేము ఇది చేస్తున్నాము. అంతే. మేము ఇది ఎప్పటిదాకా ప్రభుత్వం ముందుకు రాదో అప్పటి వరకు మేము ఇట్లాగనే చేస్తూ ఉంటాము. రేవంత్ రెడ్డికి చెప్పడం జరుగుతుంది. ఐడ్వాగా మేము అనేది ఏంటంటే మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, చట్టాలు వచ్చినాయి, అమల్లోకి వస్తాను లేవు అనేది. 2 నెలల పాపకి అన్యాయం. కుమ్మెర ఘటనలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలి. కుమ్మెర ఘటనకు ఒక పసిపిల్ల 2 నెలల పసిపిల్లను మధుసూదన్ రెడ్డి కాలుతో తన్ని అత్యాచారం చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు అడుగుతున్నాం. ప్రజా పరిపాలన ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలి. 8 మంది నిందితులను అరెస్ట్ చేయాలి. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని దాడి చేసిన వ్యక్తులు తుకారాం రెడ్డి సర్పంచ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధుకర్ రెడ్డి, 8 మంది రెడ్డి కులస్తులు నిందితుల మీద. సో ఇది ఇవాళ సచివాలయ ముట్టడి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతూ ఉంది. ఇటు మొత్తం కూడా ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మొత్తం సచివాలయం ముట్టడి. ముందుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపిన అనంతరం సచివాలయానికి పెద్ద సంఖ్యలో జేఏసీ సంఘాలందరూ కూడా ప్రజా సంఘాల జేఏసీ పెద్ద ఎత్తున ఇక్కడ తరలిరావడం ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రజకులకు జరిగిన మొన్న చిన్న పసిపాపను అర్ధాంతంగా అన్యాయంగా చంపించాడు. ఇప్పటి వరకు సీఎం ఏం స్పందన అనేది లేదు. దయచేసి మీ అగ్రవర్ణ కులాల ఇప్పటికైనా జర మేల్కోవాలండి అని మేము రజకుల సంఘం తరఫున తెలియజేస్తున్నాం. సో పెద్ద ఎత్తున ఇక్కడ రజకులు కావచ్చు, దళితులు కావచ్చు సచివాలయం ముట్టడి ముందు చూస్తున్నాం. ప్రత్యేకంగా విజువల్స్ ప్రత్యక్షంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం, నిరసన తెలపడం. కుమ్మేర ఘటనకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఏదైతే అగ్రకుల దురహంకారాన్ని అరికట్టాలి, వెంటనే నిందితులను శిక్షించాలి, అరెస్టు చేయాలన్న ప్రధాన డిమాండ్తో మొత్తం కూడా ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ సచివాలయానికి ముట్టడించినటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా సచివాలయం అంతటి కూడా భారీగా మోహరించారు. వచ్చిన వారిని అందరినీ కూడా అదుపులో తీసుకుంటున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇటు ప్రజా సంఘాలు, దళిత, రజక, అట్లనే వివిధ కుల ప్రజా సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున ఒకేసారి ఇక్కడికి తరలి రావడం ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. గత కొన్నాళ్ళ నుంచి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి ఏదైతే ఘటన, జాతరలో జరిగినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. అక్కడ జరిగినటువంటి విచారణ మీద పూర్తిగా, అక్కడ జరిగినటువంటి ఘటన మీద పూర్తిగా విచారణ జరపాలి అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ వీళ్ళు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. వచ్చిన వారిని అందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి దాని మీద చర్యలు చేపట్టలేదు, విచారణ చేపట్టలేదు, నిందితులను కాపాడుతున్నారు అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఆరోపణలు కూడా చేస్తున్నారు. తక్షణమే నిందితులు ఎవరైతే ఉన్నారో పసిపాప 2 నెలల పసిపాపను చంపడం హేయమైనటువంటి అంశము. తక్షణమే ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకోవాలి, విచారణ చేపట్టాలి. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అదుపులో తీసుకోవాలన్న ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. ఒకవేళ నిందితులను అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉధృతంగా మరొక ఉద్యమాన్ని లేవనెత్తుతాం. ప్రభుత్వం మంత్రులను, ఇటు ముఖ్యమంత్రి ఇళ్లను కూడా ముట్టడిస్తాం. అడుగడుగున ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలను కావచ్చు అడుగడుగున అడ్డుకుంటామన్న
ప్రధానమైనటువంటి హెచ్చరికలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వచ్చినటువంటి వారందరూ కూడా అదుపులో తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వివిధ పోలీస్ స్టేషన్లు కూడా వారిని తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా గత కొన్నాళ్ళ నుంచి కుమ్మెర ఘటన సంచలనం రేపుతోంది. నిజంగా అక్కడ ఏం జరిగింది, ఘటనలో ఏం జరిగింది, ఎలాంటి తొక్కిసలాట జరిగిందా, నిజంగా 2 నెలల పసిపాప ఏ విధంగా చనిపోయింది, ఇటు దళిత సామాజిక వర్గం కావచ్చు, ఇటు రజక సామాజిక వర్గానికి సంబంధించిన అంశం కావచ్చు, వీటి మీద పూర్తిగా విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ నిందితులను తక్షణమే అరెస్టు చేయాలన్నది ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తుంది. ముందుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. నిరసన తెలిపిన అనంతరం సచివాలయానికి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు వారిని అందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే చూసుకుంటే ఇటు దళిత సంఘాలంతా కూడా అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కుల దుహంకారాన్ని అరికట్టాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఎవరైతే 2 నెలల పసి పాపకి సంబంధించి ప్రాణం తీశారో దానికి సంబంధించి న్యాయం జరగాలంటే వారు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటి వరకు అసలు గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు అనుకోవాలి? దీని వెనుక అసలు ఏమైనా కారణాలు ఉన్నాయనుకోవాలా? అసలు దర్యాప్తు ఎలా జరుగుతుంది అనుకోవచ్చు వెంకట్? రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు కుమ్మర గ్రామంలో జరిగిన ఘర్షణ 2 నెలల చిన్నారి మృతికి నిరసనగా కూడా ఇవాళ ప్రజా సంఘాలంతా సచివాలయం అంబేద్కర్ లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు దీంట్లో 2 నెలల చిన్నారి మరణించడానికి గల కారణాలపై ఇటు వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా స్పందించలేదు. ఇటు గవర్నమెంట్ కూడా ఎటువంటి రియాక్షన్స్ చూపలేదు. దీంట్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై కఠినంగా శిక్ష పడాలి అంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు కుల వివక్ష చూడకూడదు, కుల దుహంకారాన్ని అరికట్టాలి, ఇటు దళిత కుటుంబాలు అన్న విధంగానే వీళ్ళంతా ట్రీట్ చేస్తున్నారు. అవన్నీ కూడా అరికట్టాలి అంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కుల దుహంకారాన్ని అరికట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రజెంట్ అయితే సచివాలయం ముట్టడికి అయితే ప్రజా సంఘాల నేతలు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇటు మహిళలు రోడ్లపై కూడా బైఠాయించి వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. ఇటు వాహనంలోకి ఎక్కించి మరి వాళ్ళంతా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మెడలోని నల్ల కండువాలు కప్పుకొని మరి వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రజకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వానికి అడ్డుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వానికి కేవలం రజకులకు మేలు చేస్తామని చెప్పి కేవలం ఆ గ్రామంలో 3 కుటుంబాలు ఉంటాయి. 3 కుటుంబాలకు న్యాయం చేయండి రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ని వర్గాలకు న్యాయం చేస్తే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. కేవలం రాజకీయ దురహంకారము, అదేవిధంగా రెడ్డి దురహంకారం. రెడ్డిలో ఒక మాట చెప్తున్నారు, ఇది మాది రెడ్డి రాజ్యం, మేము చెప్పింది నడవాలని మేము అడుగుతున్నాము. మీరు ఓట్లు వేసుకున్నాడు అదే మాట చెప్పారా? మేమంతా రెడ్డిలమని చెప్పారా? మీరు చెప్పలేదు కదా. కేవలం మా బతుకులతో ఆటాడుకుంటూ బీసీ వర్గాలు నిర్ణయం చేస్తున్నటువంటి విధానం మేము ఖండిస్తా ఉన్నాం. అదే కాకుండా కేవలం మా షాద్నగర్ ఎమ్మెల్యే గారిని కావాలని చెప్పి తీసుకుంటూ ఒక్క నిమిషం మా షాద్నగర్ ఎమ్మెల్యే గారిని తీసుకుంటూ మమ్మల్ని అవమానం చేసిన విధానం మేము ఖండిస్తా ఉన్నాము. మిత్రులారా మేము ఒకటే బాధపడుతున్నాం. సో అది మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య సచివాలయం ముట్టడికి పిలిపించినటువంటి ప్రజా సంఘాల నేతలను అందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ముందుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర, లిబర్టీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి సచివాలయంకి మొత్తం కూడా ప్రజా సంఘాల నేతలు తరలి రావడం జరిగింది. ఒక్కసారిగా సచివాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. కుమ్మెర ఘటన ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి. 2 నెలల పాప చంపడం హేయమైనటువంటి అంశము. ఇది పూర్తిగా ప్రభుత్వం ఘటనపైన పూర్తిగా విచారణ చేపట్టాలి. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి. కుటుంబానికి న్యాయం జరపాలి అన్న ప్రధాన డిమాండ్లతోటి సచివాలయం ముట్టడికి ఇవాళ ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. పోలీసులు కూడా పూర్తిగా వారిని అదుపులో తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు. వివిధ పోలీస్ స్టేషన్లు కూడా వారందరూ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. గత కొన్నాళ్ళ నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి కుమ్మెర ఘటన ఏదైతే ఉందో దళిత రజక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ కుటుంబం మీద అక్కడ అగ్రకులాల పెత్తందారులు దాడి జరిపారన్న ప్రధానమైనటువంటి ఆరోపణలు, డిమాండ్లు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఆ కుమ్మెర గ్రామంలో గత కొన్నాళ్ళ నుంచి కూడా రాజకీయ పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కొన్నాళ్ళ నుంచి చూస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం వెంటనే వీటి మీద పూర్తి స్థాయిలోని విచారణ జరపాలి, నిందితులను అదుపులో తీసుకోవాలన్నది ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
రైట్, థ్యాంక్ యూ వెంకట్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు హైదరాబాద్ లిబర్టీ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద అయితే దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొన్న ఏదైతే 2 నెలల చిన్నారి మరణించిందో దానికి సంబంధించి న్యాయం చేయాలి, ఇటు ప్రభుత్వం దీనిపై విచారణ జరపాలి, ఇటు వాళ్ళకి న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు.